కుమార్ గారు, మీకు బ్యాక్ పెయిన్ తోటి సివియర్గా 30 years నుంచి సఫర్ అవుతున్నారు. సో మీరు ఫస్ట్ చేసిన ముద్ర 1 hour ఒక ముద్ర చేశానన్నారు. ఆ ముద్ర ఏంటో చెప్పండి. ఆ ముద్ర ఈ రింగ్ ఫింగర్ అండి. ఈ బొట్నేలు రింగ్ ఫింగరు ఈ రెండు ఇలా ఫస్ట్ చేతులు శుభ్రం కడుక్కోవాలి, గోర్లు ఉండకూడదు. గురుగారు చెప్పింది ఇది ఇంపార్టెంట్, పాటించాలండి. ఇక్కడేమో ఈ ఎడమ చేతిలో ఈ మధ్యవేలు బొట్నేలు అండి, ఇవి ఏళ్ళు కలిపి ఉంచాలి, ఇవి ఏళ్ళు కలిపి ఉంచాలి, ఇలా ఉండాలి. ఇది ఇలా పెట్టుకోవాలి. అయితే వీడియోలు చూడండి, ఇది నేను పెట్టుకున్నాను. ఒక గంట ఒకే ఒకసారి ఫస్ట్ టైంలోనే నాకు 100% రిలీఫ్ ఇచ్చింది. ఆ తర్వాత గురుగారు ఏమన్నారంటే, మీరు కంటిన్యూగా అది తగ్గిన తర్వాత కూడా వేయాలి అన్నారు కాబట్టేసి నెల రోజులు వేశానండి. అన్ని ముద్రలు ఒకసారికే చెప్పినట్టు చేసి నేను తగ్గించుకున్నాను. చూశారు కదండి, కీళ్ళ ముద్ర చేశారు ఆయన. ఒక చేతిని బటన వేలు మధ్య వేలు టచ్ చేశారు, ఇంకో చేతిని బటన వేలు ఉంగరం వేలు టచ్ చేశారు. దీని పేరు కీళ్ళ ముద్ర అండి. 2 చేతులు కాళ్ళ మీద పెట్టుకుని మోకాళ్ళకి మరీ దూరంగా కాకుండా మరీ దగ్గరగా కాకుండా కరెక్ట్గా మోకాళ్ళకి దగ్గరలో పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చోవడమేనండి. ఈ ముద్ర ఆయన 1 hour చేశారండి. ఒకే రోజులో ఆయనకి ఉన్న ప్రతి జాయింట్లో ఉన్న పెయిన్స్ మాయమైపోయాయండి. కానీ వి సజెస్టెడ్ దట్ హీ షుడ్ డూ ఎనీ ముద్ర. ఆ ప్రాబ్లం తగ్గిన తర్వాత కూడా కొన్ని రోజులు చేయాలి. ఆయన 30 ఏళ్ళ నుంచి సఫర్ అయిన ప్రాబ్లం కాబట్టి ఆయన 1 month చేసి ఆపేశారు. నమస్తే.